హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సునీత కలెక్షన్స్. ఈరోజు ఎల్లమ్మ తల్లికి మేము ఓడిబియ్యం సమర్పించుకున్నామండి. మా ఇంట్లో చాలా నమ్ముతారనమాట ఎల్లమ్మ తల్లిని. మీలో ఎంతమందికి తెలుసు ఈ ఆనవాయితీ అండ్ ఓడిబియ్యం అంటే తెలంగాణలో మ్యాండేటరీ కదా, చాలా మందికి తెలిసి ఉంటుంది కూడా ప్రాసెస్. ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టకండి, తెలుసో తెలియక చేస్తాం కదా, అన్నీ అందరికీ తెలియాలని రూల్ ఏం లేదు. అండ్ దేవుడు కదా, క్షమించేస్తాడులేండి. అండ్ ఇక్కడ ముందుగా మా అత్తమ్మ తను ఫస్ట్ ఇట్లా కన్నం పెట్టేసి పసుపు కుంకుమ పెట్టేసి దేవుడికి తను పోస్తుంది అనమాట. అంటే మా ఇంటి పెద్ద తనే కాబట్టి ఫస్ట్ తనే పోస్తుంది అనమాట. ముందుగా ఎల్లమ్మ తల్లికి కనుము గాజులు ఇంకా శారీ పెట్టేసి మొక్కేసి ఇట్లా పోస్తుంది అనమాట. అట్లా 5 times పోస్తారు కదా, తనే పోస్తుంది 5 times ఫస్ట్. ఈ ప్రాసెస్ ఎంతమందికి తెలుసు? నేనైతే పెళ్ళయ్యాకే నేర్చుకున్నా. స్టిల్ ఇప్పటికీ కూడా నాకు ఇంకా పర్ఫెక్ట్గా రాదు, ఏదో చెప్తే చేసేస్తాను అంతే. అలాంటి వాళ్ళు మీరు కూడానా? కామెంట్ చేయండి నాకు కామెంట్ సెక్షన్లో. అండ్ ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇట్లా 5 times అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను పోసాను అనమాట. అంటే ఇంటి పెద్ద కోడలు అనమాట నేను కూడా ఇట్లా పసుపు కుంకుమ వేసేసి తర్వాత ఇట్లా ఒడిబియ్యం సమర్పించుకున్నాము. చాలా బాగుంటుంది టెంపుల్, ఎల్లమ్మ తల్లి టెంపుల్. అంటే 2 types అంటారు కదా, ఎల్లమ్మ తల్లి బ్రాహ్మణ ఎల్లమ్మ అని అంటారు కదా, అంటే నాన్ వెజ్ ఏం తినకుండా ఓన్లీ వెజ్జే అంట. ఇక్కడ చికెన్ అట్లాంటివి ఏమి ఉండరు, జస్ట్ టెంపుల్ స్వీట్ అన్నం అట్లా అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్. బయట వ్యూ కూడా బాగుంటుంది. నేను నెక్స్ట్ షాట్లో పెడతాను, మీరు చెక్ చేయండి. ఇట్లా 5 times నేను కూడా పోసేసిన తర్వాత మా సిస్టర్ ఆమె కూడా పోసేసిన తర్వాత మా పాపతో కూడా పోపించారు. ఏం పర్లేదు పోయొచ్చు అని చెప్పారనమాట. తను కూడా ఏదో తన చిన్న చిన్న చేతులతో పోస్తుంది, చాలా క్యూట్ అనిపించింది నాకు. అండ్ తర్వాత మళ్ళీ 5 members కావాలి కాబట్టి మా అత్తయ్య మళ్ళీ పోసారనమాట. ఇలా అమ్మవారికి మేము ఒడిబియ్యం సమర్పించుకున్నాము. ఎంత కళగా ఉంది కదా అమ్మవారు, చాలా నీట్గా రెడీ చేస్తారు. అండ్ ఎవ్రీడే పూజ జరుగుతుంది. ట్యూస్డే అయితే ఫుల్ హడావిడి ఉంటుంది టెంపుల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.